90 ప్రశ్న 490 ప్రశ్న ఏంటిది? సిలువలో వేలాడుతున్న ఇద్దరు దొంగల్లో ఆ, ఒక దొంగ పరదేశకు వెళ్ళారు. ఉమ్, మరి రెండవ దొంగ కూడా పరదేశం వెళ్ళారా ఆ, అని అడుగుతున్నారు. ఎవరు? దేవసహాయం గారు, శాంతినగర్, ఆ, పిడుగురాళ్ల మండలం, గుంటూరు జిల్లా. దీనికి కూడా జవాబు చెప్పేశాం. అంటే దీనికి వచ్చాం. నా వీడియోలు చూడటం, అన్ని వీడియోలు చూడటం తెలియదు. ఎక్కడో దీనికి కూడా జవాబు ఉంది. చెప్పాడు. నాకు జ్ఞాపకం ఉంది, నీకు ఉందో లేదు? ఉందా? చెప్పామా? దీనికి సిలువలో కూడా పశ్చాత్తాపడ్డాడు. యేసు ప్రభుని, యేసు నీవు నీ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను ఒకసారి జ్ఞాపకము చేసుకో. యేసు ప్రభు ముందు చచ్చిపోయాడా, వాళ్ళ ముందు చచ్చిపోయారా? యేసుప్రభు గారు ముందు చనిపోయారు. యేసు ప్రభు ముందు చనిపోయారు. చనిపోగానే ఆత్మకి వెళ్ళిపోయింది పాతాళ లోకానికి. అంతే కదా. అప్పుడు ఈ వాక్యం దాని తర్వాత వాళ్ళు చనిపోయారు. ఇద్దరు దొంగలు చనిపోయారు. ఆ ఇద్దరు దొంగలు చనిపోయిన ఒక దొంగ పరదేశం వెళ్ళిపోతాడు, ఇంకో దొంగ పాపాన్ని బట్టి పాతాళానికి వెళ్ళిపోయారు. ఏ సాడికి వెళ్ళాడు? పాతాళానికి వెళ్ళాడు. చనిపోయిన తర్వాత ఆత్మతో వెళ్ళి చెరను చెరగా తీసుకుని పోయాను. ఏముంది అక్కడ? చెరగా తీసుకుపో. వాక్యంలో తిమోతిలో రాస్తాడు, ఎఫెసీలో రాస్తాడు. ముందు తిమోతి చూడాలి. తిమోతి గ్రంథములో ఈ విషయాన్ని మనము స్పష్టంగా తెలుసుకోగలం. 2 తిమోతి 2వ అధ్యాయం 2 తిమోతి 2వ అధ్యాయము 24, 25, 26 వచనాలు. 2 తిమోతి 2వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలు. సత్య విషయమైన అనుభవ జ్ఞానం వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము చెప్పున చెరపట్టిన వీరు అంటే భూలోకంలో దేవుని నమ్మకుండా చేసి వారిని చెరపట్టి పాతాళలోకం తీసుకుపోతాడు. ఎవడు? సాతాను. అదే రాశాడు ఇక్కడ. సాతాను తన ఇష్టము చెప్పున చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకుని, అద్దెగా వాని ఉరి నుండి తప్పించుకుని, అంటే సాతాను చెరపట్టి కిందకి తీసుకెళ్ళాడు. అతను ఉరిని తప్పించుకు రావాలంటే ఎవడతరం కాదు. పాతాళానికి వెళ్ళిన బయటికి రాడని యోబు గ్రంథం రాస్తాడు. కానీ యేసు ప్రభు కిందకి వెళ్ళి సాతాను చెరపట్టిన వారిని చెరగా తీసుకుని పోయాను. మళ్ళీ చదవండి. చెరపట్టిన వీరు సాతాను తన ఇష్టము చెప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకుని మేలుకొనుదురేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించు, జగడమాడక అందరేళ్ల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలను. కాబట్టి ఇక్కడ రాస్తున్నాడు, వాని ఉదురును తప్పించుకోవాలంటే ఎవరు కావాలి? సాతానికన్నా ఉన్నతమైన వ్యక్తి కావాలి. ఆయన ఎవరు? యేసు. పాపాన్ని జయించిన వాడు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? కిందకి వెళ్ళాడు. ఎక్కడ? ఎఫెసీలకు. ఆ విషయం ఎఫెసీలకు 4వ అధ్యాయం 7, 8, 9 వచనాలు. ఎఫెసీయులకు రాసిన 4వ అధ్యాయము 7, 8, 9 వచనాలు. అయితే మనలో ప్రతి వానికి క్రీస్తు అనుగ్రహించిన వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. అందుచేత ఏమివ్వబడింది? కృప ఇయ్యబడెను. అది కృప చేస్తుంది పనులన్నీ. కృప చేస్తుంది. తర్వాత అందుచేత యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకుని పోయి ఆరోహణం అంటే పైకి వెళ్ళాలి. చెర ఎక్కడుంది? సాతానుడు జైలు కింద, పాతాళలోకం. అంటే కిందకి వెళ్తేనే కానీ పైకి రాలేరు. అది తెలుసుకోవాలి. చెరగా పట్టుకుని పోయి ఎవరు ఈ చెరలో మనుషుల్ని వేసాడు? సాతాను. ఎందుకు వేసాడు? వాళ్ళు పాపలుగా చనిపోయారు. పాపలుగా చనిపోతే తర్వాత కొత్తారు. ఇప్పుడు ఏం చేశాడు? లోక పాపములు మోసుకుని దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. ఎంతమంది పాపాలు? లోక పాపం. అందుకని ఆ పాపం చేసేంత కింద ఉన్నారు. అంటే పాపం చేసే కింద ఉన్నారు. అందుకని ఆయన వచ్చిన పని ఆయన చేశాడు. సైతం పని సైతం చేశాడు. ఎవడ పాపం చేస్తాడో వాడు కిందకి వెళ్తాడు, తీసుకెళ్ళిపోతాడు. ఏం చేస్తున్నాడు? అందరూ వాళ్ళు పాపం చేసి చచ్చిపోయిన వాళ్ళు పాపాలు కూడా యేసు ప్రభువే భరించడానికి వచ్చాడు. వచ్చాడు లేదా? వచ్చాడు.
యోహాను సువార్త 1:29 వచ్చిన. యోహాను సువార్త 1:29 వచ్చిన. ఆ, మరునాడు యోహాను ఆ, యేసు తన యొద్దకు రాగా చూచి, చూచి, ఇదిగో ఆ, లోక పాపను మోసుకుని పోవు ఆ. దేవుని గొర్రెపిల్ల. అందుకని ఆయనకే హక్కు ఉంది. లోక పాపాలంతా కూడా మోసుకెళ్ళిపోయి సిలువలో కొట్టేశాడు, సిలువలో రక్తం కాచేశాడు వాళ్ళందరి కొరకు. అందుకని కిందకి వెళ్ళిన వాళ్ళందరినీ పైకి తీసిపోయాడని ఎఫెసీయులకు 4వ అధ్యాయము 8-9 8-9 వచ్చిన. ఎఫెసీయులు 4వ అధ్యాయము 8-9 వచ్చిన. ఆ. అందుచేత ఆ. యేసుక్రీస్తు ప్రభు ఆ. ఆరోహణమైనప్పుడు ఆ. చెరను చెరగా పట్టుకుని పోయి చెరను చెరగా పట్టుకుని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది చెప్పబడి ఉన్నది అని ఖచ్చితంగా రాశాడు. వాక్యంలో చాలా స్పష్టంగా రాశాడు. 1 తిమోతి 3వ అధ్యాయం 7వ వచనం. 1 తిమోతికి రాసిన 3వ అధ్యాయము 7వ వచనం. మరియు అతడు నిందపాలై అపవాది కలిగిన శిక్షావిధికి లోబడకున్నట్లు క్రొత్తగా చేరిన వాడై ఉండకూడదు. ఇక్కడ నాకలు రాశాడంటే నా బైబిల్లో 7వ వచనం 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందపాలై అపవాది ఉరిలో పడిపోకున్నట్లు సంగమునకు వెలుపడి వారి చేత మంచి సాక్ష్యం పొందిన వాడై ఉండవలెను. కాబట్టి పాపం చేస్తే సాతానుడు ఉరిలోకి వెళ్ళిపోతాడు, అంటే పాతాళలోకం వెళ్ళిపోతాడు. 2 తిమోతి 2వ అధ్యాయం 24. 2 తిమోతికి రాసిన 2వ అధ్యాయం 24. సత్య విషయమును అనుభవజ్ఞానం వారికి కలుగుటకై విషయమైన అనుభవజ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అది ఏం చేస్తాడు? ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. అప్పుడు ఎదురాడు వారు పాతాళానికి వెళ్తారు. వారికి ఏం కావాలి? మారు మనసు ఎప్పుడు వస్తుంది? వాడు తమ పాపాలు ఎందుకు. ఇప్పుడు లోకాసువార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడా? వెళ్ళగానే ఏమొచ్చింది అందుకే? మారు మనసు వచ్చింది. అయ్యో ఎక్కడికి వచ్చినట్టు నేను, నాకు దాహం వేస్తుంది, నాకు నీళ్ళు కావాలి అంటే అతడికి ఏమొచ్చింది? రిపెంటెన్స్ వచ్చింది. అక్కడ నేను అంత చేసిన తప్పులు జ్ఞాపకం వచ్చాయి. అబ్రహాం ఏమి అడుగుతున్నాడు? నీళ్ళు అడుగుతున్నాడు. ఎవరిని పంపమన్నాడు? లాజరుని పంప. అప్పుడే అబ్రహాం అన్నాడు, అక్కడ వారు ఇక్కడికి రాజాలకున్నట్లు మీకును మాకును మధ్య అగాధం ఉంచబడి కాబట్టి రాలేడయ్యా. అప్పుడు అతను ఏమన్నాడు మళ్ళీ, అయ్యో ఇలాంటి వేదనకరమైన స్థలానికి రాకుండా నాకు 5 తమ్ముళ్ళు ఉన్నారు, సహోదరులు, వారు ఇక్కడికి రాకుండా లాజరుని పంపండి అంటే అతనికి ఏమొచ్చింది? పశ్చాత్తాపం. అదేనమాట. పాతాళానికి వెళ్ళాడా ఖచ్చితంగా ఏమొస్తుంది? పశ్చాత్తాపం. నరకానికి వెళ్తే మొత్తానికి వస్తుంది. చాలామంది అడిగారు నన్ను, అయితే దేవుడు ఎందుకు నరకాన్ని చేశాడు? నరకాన్ని ఎందుకు చేశాడంటే ఎంత ఘోరమైన పాపి అయినా పరలోకం చేరనాకి పశ్చాత్తాపడే చోటు నరకం. అది ఎక్కడుంది? 107వ కీర్తన 10-15 చెప్పాను. ఎందుకు అనేకులు తెల్లలేదా విషయం? అది ఇశ్రాయేలీయుల యొక్క ప్రయాణంలో రాశాడు. అందుకని ఎవరో తెలుసుకోలేకపోయారు. దేవుడు నా కళ్ళు తెరిచి ఇక్కడ చూసుకున్నాడు. అందరూ ఏమనుకుంటున్నారు? అది ఇశ్రాయేలీయుల ప్రయాణం అనుకుంటున్నారు. ఇశ్రాయేల్ ప్రయాణము 107వ కీర్తన 1-9 వరకే. అక్కడి నుంచి ఈ ప్రయాణం, ఏ ప్రయాణం? నరకంలోకి వెళ్ళినాడు పరలోకం చేరు అక్కడ ఉంటుంది. ఎటువంటి వ్యక్తి అయినా పాపలు ఎక్కడ ఒప్పుకుంటాడు? నరకంలో. ఎందుకు ఒప్పుకుంటాడు? ఇంకా బాధ భరించలేక. ఉంది కీర్తన 107 కీర్తన చాలాసార్లు చెప్పాను మన వీడియోలో విషయం. 9వ వచనం. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ఇక్కడ
10వ వచనం 107వ కీర్తన 10వ వచనం 107 10వ వచనం ఎక్కడ కీర్తనలు దేవుని ఆజ్ఞకు లోబడక, అది దేవుని ఆజ్ఞకు లోబడక మహోన్నతుని తీర్మానమును ఉమ్, తృణీకరించినందున ఉమ్, బాధ చేతను ఉమ్, ఇనప కట్ల చేతను బంధించబడిన వారే ఆ, చీకట్లోను మరణాంధకారములోను ఆ. నివాసము చేయవారి హృదయమును అంటే దాన్ని ఏమంటారు? ఆ చీకటి, ఆ మరణాంధకారము, ఆ కిందకి వెళ్ళడం నరకం. అది సరిగ్గా ఆలోచించాలి. చీకటిలోను మరణాంధకారములోను మరణాంధకారం అంటే నరకం. మరణాంధకారంలో నివాసము చేయవారు నివాసం చేయవారి హృదయమును ఆ, ఆయన ఆయాసము చేత కృంగజేశాను. మొత్తం ఆయాసం పడక వారి కూలి ఉండగా కూలి ఉండగా సహాయుడు లేకపోయాను. ఉమ్, కష్టకాలమందు ఉమ్. వారు యెహోవాకు మొరపెట్టిరి. ఏమొచ్చింది? కష్టకాలం వచ్చింది వాళ్ళకి. అప్పుడు ఎవరికి మొర పెడుతున్నారు? యెహోవాకు మొరపెట్టిరి. ఎక్కడి నుంచి? కింద నుంచి, నరకం నుంచి. అప్పుడు యెహోవా ఏం చేశాడు? అక్కడ ఆయన వారి ఆపదల్లో నుండి ఆ, వారిని విడిపించాను. విడిపించాడు. ఆ యెహోవా దేవుడే కొత్త నిబంధనలో యేసు ప్రభు. ఎవరు? యేసు ప్రభు విడిపించాడు అంతే. ఎందుకు? లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. మరి ఇంకేంటి? ఎవరైనా సరే ఆయన్ని క్షమాపణ వేడుకుంటే యేసు వెంటనే క్షమించాడంతే. తర్వాత ఆయన కృపను బట్టి ఆ, నరులకు ఆయన చేయి ఆశ్చర్యకారులను బట్టి ఉమ్, వారి యెహోవాకు ఉమ్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. చెల్లించుదురుగాక. ఏలయనగా ఉమ్, ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టి ఉన్నాడు, ఉమ్, ఇనప గడియలను విరగొట్టి ఉన్నాడు. ఉమ్. బుద్ధిహీనులు 15 దాకానే, ఆ. 15 వరకునే. ఓకే. మళ్ళా అదే 107 కీర్తన 25 నుంచి 32 వరకు చదివితే ఇంకా గొప్పగా ఉంటుంది. వాళ్ళు చదువుకుంటారు. ఎన్ని చెప్పేసాం మనం. నరకానికి వెళ్ళినోడు ఎలా పైకి వస్తాడు అక్కడ ఉంటుంది. ఇప్పుడు చాలామంది బోధకులు, పెద్ద పెద్ద బోధకులు ఈ వర్తమానాలు విని అదే నరకం నుంచి కూడా పైకి వచ్చేస్తారంటున్నారు. ఎందుకు? తెలిసిపోయింది కదా. ఇదే చాలా మంది యుగ యుగాలు కాలుతూనే ఉంటారు. ఇదే ఎల్లప్పుడు నరకం ఎందుకు? పాపులు పశ్చాత్తాపడే వరకే నరకం. దాని తర్వాత అది ఏమవుద్ది? తీసివేయబడుతుంది, ఆరిపోద్ది. నరకం ఆరిపోద్ది ఉంటుంది చూడు దాంట్లో. కీర్తన 107 కీర్తన 25వ వచనం 25 నుంచి కిందకి వెళ్తే, ఇంకా కిందకి వెళ్తే 25, 26, 27 చదువు. 27 మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచకయుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఎక్కడి నుంచి? నరకం నుంచి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. ఆయన తుఫాను ఆపివేయగా. ఏ తుఫాన్ అది? నీళ్ళ తుఫాను కాదు, అగ్ని తుఫాన్. ఏ తుఫాను? అగ్ని తుఫాన్. అందుకని మరి బాధ వచ్చేసి ఏమైపోతున్నారు? వాళ్ళు కరిగిపోతున్నారు కదా. ఆయన తుఫాను ఆపివేయగా దాని తరంగములు అణిగిపోయాను. వాళ్ళు కరిగిపోతున్నారంటే వేడి ఉండాలి. కరిగిపోవడం దేంతో కరిగిస్తారు? ఏదైనా అగ్నితో. మరి నీళ్ళ తుఫాను కొట్టుకుపోతారు. కొట్టుకుపోవడం వేరు, కరిగిపోవడం వేరు. నీళ్ళ తుఫాన్ అయితే ఏమవుద్ది? కొట్టుకుపోతారు. అగ్ని తుఫాన్ అయితే ఏమవుద్ది? కరిగిపోతాడు. అక్కడ కరిగిపోయారు ఉంటారు చూడు. పైకి 26వ వచనం వారు ఆకాశం వరకు ఎక్కుచు అగాధం వరకు దిగుచుండిరి. శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయాను. శ్రమ చేత వారి ప్రాణం కరిగిపోయాను. దేనికి కరుగుద్ది? వేడికి కరుగుద్ది, మంటకి కరుగుద్ది, భయంకరమైన వేడికి కరుగుద్ది. అదే తుఫాన్ అంటే నీళ్ళ తుఫాన్ అయితే కొట్టుకుపోతారు. అక్కడ గ్రహించాలి పాయింట్. మత్తులైన వారి వలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి. వారు ఎటు తోచకయుండిరి. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాను. ఆపద నుండి వారిని విడిపించాను. అదే కృప వెంబడి కృప.
అదే దేవుని ఆయన కృపను బట్టి నరులు కంచే ఆశ్చర్యకాన్ని బట్టి వారి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురుగాక. ఉండాలగా. అంటే ఎప్పటికైనా సరే దేవుడు మానవుని ఏం చేయాలి? కనికరించాలి. వాడు ఎంత పాపి అయినప్పటికీ, పాపంతో చనిపోయినప్పటికీ, పాతాళానికి వెళ్ళినా నరకానికి వెళ్ళినా వాళ్ళు పశ్చాత్తాపడతారు. నిజమైన పశ్చాత్తాపం ఎక్కడవుతుంది? భూమి మీద రాగదు, పాతాళంలో, నరకంలో వస్తుంది. అందుకనే హోషేయ 13:14 చెప్తాడు. హోషేయ 13:14 చాలా చెప్పాను. ఈ రెఫరెన్స్ ఎప్పుడో చెప్పేసాం. హోషేయ గ్రంథం 13:14 అయినను పాతాళ వశంలో నుండి నేను వారిని విమోచింతును. అంటే విమోచించునంటే జరగబోయే చెప్పాడు. మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? పశ్చాత్తాపం నాకు పుట్టదు. కాబట్టి ఈ విధంగా దేవుడు ఎటువంటి వ్యక్తినైనా ఎక్కడి నుండి రక్షిస్తాడని వాక్యం చాలా స్పష్టంగా రాశాడు. కాబట్టి సిలువలో వేలాడుతున్న 2 దొంగలలో ఒకడు పరదేశకి వెళ్ళాడు, రెండోవాడు ఏడకి వెళ్ళాడు. రెండోవాడికి వెళ్తాడు, ఆడు పరదేశకి వెళ్తాడు. ఇప్పుడు యేసు ప్రభు కిందకి పాతాళానికి వెళ్ళి అక్కడ సువార్త పాటించి అక్కడ ఉన్నారు మొత్తం బ్యాచ్ అంతా ఈయన యేసు ప్రభు కోసం చూస్తున్నారు. వాళ్ళు బలుల చేత వారి పాపాలు తీసుకోలేకపోయారు. అది టెంపరవరీ బలులు. యేసు రక్తమే పాపిని రక్షిస్తుంది. పాత నిబంధనలో ఎవరికి కూడా రక్షణ లేదు, పాపంతో చనిపోయారు వాళ్ళు. ఆ బలులు ఎవరికి చూపిస్తున్నాయి? యేసుకి. ఆ బలులు యేసు ప్రభు. అంటే ఆయన వస్తాడు, ఆయన వచ్చి అసలైన పాపక్షమాపణ కలుగజేస్తాడు. అప్పుడు యేసు ప్రభు వెళ్ళి ఇదిగో వచ్చాను నేను. భూమి మీద 3.5 సంవత్సరాలు, పాతాల్లో అక్కడ 3 రోజులే చెరగా పట్టుకెళ్ళిపోయి అప్పుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళి పరదేశంలో పెట్టేసి మరలా వచ్చి సమాధి నుంచి లేచాడు. అంటే సమాధి నుంచి 40 రోజులు మళ్ళీ భూమి మీద కనపడి తన ప్రజలకి అందరూ చూస్తుండగా పరలోకానికి ఏం చేశాడు? ఆరోహణ. మరలా యేసు ప్రభు చనిపోయిన తర్వాత పాపం చేసిన వాళ్ళు మళ్ళీ కథమామలే ఎక్కడికి? మళ్ళీ సైతానుడి కిందకి తీసుకెళ్తాడు. మళ్ళీ వీళ్ళని యేసు ప్రభు ఏం చేస్తాడు? 2వ రాకడలో లేపుతాడు. ఏం చేస్తాడు? తీర్పులో వాళ్ళు చేసిన పాపం నరకానికి వెళ్తాడు. నరకం నుండి మళ్ళీ ఏం చేస్తాడని తీసుకుంటాడు. వాళ్ళు ఎప్పుడైతే నరకానికి వెళ్ళిపోయారో ఇక వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇంతకాలం బట్టి మనం నమ్మిన సిద్ధాంతం తప్పు. అంటే నమ్మిన సిద్ధాంతం ఎక్కడ తెలుస్తుంది? నరకం తెలుస్తుంది. ఇంకెవరో దిక్కు? దేవుడి దిక్కు. అప్పుడు ఇంక వాళ్ళు సైతాన్ని మొక్కరు, దేనికి మొక్కరు? యెహోవా దేవునికి. అక్కడ పాత నిబంధనలో యెహోవా అని రాస్తాడు, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు. అందుకని ఫిలిప్పీలకు 2వ అధ్యాయము 9-10 వచనాలు. ఫిలిప్పీలు రాసింది 2వ అధ్యాయము 9-10 వచనాలు. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసునామమును వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రైన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడైన అధికంగా హెచ్చించి. అంటే ఎక్కడి నుంచి వాళ్ళు యేసు ప్రభువును ఒప్పుకుంటున్నారు? కింద నుంచి. కింద భూమి క్రింద ఉన్న వారు. భూమి కింద ఏముంది? పాతాళము, నరకం. వాళ్ళు కూడా ఏం చేయాలి? ప్రతి వాని మోకాలను యేసునామమును వంగునట్లును. ఎప్పుడు వంగుద్ది? వాళ్ళు పశ్చాత్తాపడి పైకి వచ్చినప్పుడు. అప్పుడు వాళ్ళు ఎల్లప్పుడు దేవుని చేస్తారు. ఇప్పుడు 107 కీర్తన చదివాం కదా, వారు యెహోవా కృతజ్ఞతాస్తులు చెల్లించుతారు. కాబట్టి ఇదే మాట బైబిల్లో అనేక మంది చోట్ల. రోమీలకు 15వ అధ్యాయంలో ఇంకా బాగా రాస్తాడు. అన్ని జనులందరినీ రక్షిస్తాడు. అప్పుడు పోయింది నా బాధ అంతా. రోమీలకు 15వ అధ్యాయము 15:10 నుండి
13 వరకును. రోమిల్ రాసిన 15:10-13 మరియు అన్ని జనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు. అన్ని జనులు అంటే దేవుని నమ్మని వారు ఆయన ప్రజలతో ఎందుకు ఎలా సంతోషిస్తారు? అన్ని జనులు నరకానికి వెళ్ళిపోవాలి, ఆయన ప్రజలు పరలోకానికి పోతారు. మరి సంతోషం ఎలాగొస్తుంది? చూడు ఎలాగొస్తుందో. మరియు సమస్త అన్ని జనులారా ప్రభువును స్తుతించుడి. ఎప్పుడు స్తుతింటారు? వాళ్ళ శిక్ష పోయిన తర్వాత. అదే 107 కీర్తన. అంటే 107 కీర్తన 10 నుంచి 32 వరకు 32 వరకు. తర్వాత మరియు సమస్త అన్ని జనులారా ప్రభువును స్తుతించుడి. సకల ప్రజలు ఆయన. సకల ప్రజలు అంటే మొత్తం అంతా సకల ప్రజలు ఆయన కొనియాడుదురు గాక అని చెప్పి ఉన్నది. ఎందుకు అంటే పుట్టిన ప్రతి మానవుడు ఎప్పటికైనా ఏం చేయాలి? పరలోకం చేరాలి, పరలోకం చేరాలి. అందుకని చెరగా కొనిపోతాం. తర్వాత 12వ వచనం. రోమిల్ రాసిన 15:12 మరియు యెషయా ఎలాగూ చెప్పుచున్నాడు, యెషయాలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచివాడు వచ్చును. ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఉంచుదురు. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలవారగుటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానముతో మేము నింపునుగాక. ఎంతమంది చేత పరలోకానికి? సమస్త అన్యజనులు. అన్యజనులు అంటే ఏంటి? భూమిపై నిజమైన దేవుని నమ్మని వాళ్ళందరూ ఎవరు? అన్యజనులు. ఎక్కడికి వెళ్తారు? నరకానికి. మరి ఇంకే వాళ్ళు ఎందుకు శుద్ధిస్తారు? నరకంలో శుద్ధిస్తారటి. వాళ్ళు పైకి రావాలా? రప్పించండి బైబిల్ ఉందా? ఉంది. అదే 14వ అధ్యాయం. ఇది 11వ వచనం లేక 10వ వచనం. 14 రోమా 14, 10, 11, 12. రోమిల్ రాసిన 14:10. అయితే నువ్వు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. నా తోడు ప్రతి మోకాలు నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. ఇది దేవునికి యాక్ట్. ప్రతి వాడు, ఏ జనాంగం, అన్ని జనాంగాలను, ప్రతి వాడు అంటే అందరూ ఎప్పుడు స్తుతిస్తారు ఆయన్ని? ఆయన్ని తెలుసుకున్నప్పుడు, ఆయన పైకి నరకం తెచ్చినప్పుడు అందరూ స్తుతించారంట ఆయన. తర్వాత గనుక మనలో ప్రతి వాడును తన గూర్చి దేవునికి లెక్క అప్పగించవలను. యెషయా 45:23. యెషయా 45:23. యెషయా గ్రంథం 45:23. నా ఎదుట ప్రతి మోకాలను వంగుననియు ప్రతి నాలుకయు నా తోడను ప్రమాణం చేయననియు నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నా. ప్రతి నాలుక అంటే పుట్టిన ప్రతి మనుషుడు, ఒక ఇశ్రాయేల్ జనాంగమే కాదు, ఒక దేవుని భూమిని నమ్మినోడు కాదు, ఎవడైనా సరే. ఇంకా అంటే మనిషిగా పుట్టినోడు ప్రతివాడు పరలోకం చేరాలి బైబిల్ యొక్క సిద్ధాంతం ప్రకారం. కీర్తనలు 22:27. కీర్తనలు 22:27. కీర్తన 22:27. భూదిగంత నివాసులందరూ జ్ఞాపకం చేసుకుని యెహోవా తట్టు తిరిగెదరు. అన్యజనుల వంశస్థులందరూ నీ సన్నిధి నమస్కారం చేసేదరు. మరి ఇంకేటి? అందరూ తిరగవలసిందే. కీర్తనలు 82:8. కీర్తనలు 82:8. కీర్తన 82:8. దేవాలెమ్ము, భూమికి తీర్పు తీర్చుము, అన్యజనులందరూ నీకే శ్వాసముగా ఉందురు. అదిగో అన్యజనులు అంటే దేవుని నమ్మని వారందరూ అన్యజనులు. వాళ్ళందరూ దేవుణ్ణి తప్పగా నమ్ముతారు. వాక్యమైన చాలా స్పష్టం ఉంది. యెషయా 2:2. యెషయా 2:2. యెషయా గ్రంథం 2:2. అంచె దినముల్లో 2:2. అంచె దినముల్లో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోకి వచ్చేదరు. ఎంతమంది వస్తారు? సమస్త అన్యజనులు దానిలోకి వచ్చేదరు. ఎక్కడికి వస్తారు? యెరూషలేము. అదే నూతన యెరూషలేము. మొత్తం వస్తారంతే, అందరూ వచ్చేస్తారు.
అదే 107 కీర్తన 10 నుండి 32 వచనాలు ఒక 100 సార్లు చదువుకోవాలి, అర్థం. అంటే దేవుడు, ఇంకోటి, దేవుడు కళ్ళు తెరిస్తేనే కానీ చదువుకున్న కొంతమందికి అర్థం. దేవునితో లింక్ ఉండాలి, అర్థం. దేవునితో అతనికి సంబంధం ఉంటేనే కానీ వాక్యం అర్థం కాదు. చెప్పేవాడు వినేవాడు కూడా దేవుని యొక్క ఆత్మ పని చేయకపోతే చెప్పినవాడు ఎంత చెప్పినా వినేవాడికి బుర్రకే ఎక్కదు. ఎప్పుడు ఎక్కుద్ది? దేవుని ఆత్మ వినేవాళ్ళు కూడా చెప్పాలి, పని చేయాలి, పని చేస్తుంది. అందుకని ఇప్పుడు భూమి మీద యేసుని పరలోకం చేయని వారికి, భూమి మీద యేసుని నమ్మకుండా నరకంలో యేసుని నమ్మిన వారికి పూర్తి తేడా ఉంటుంది. భూమి మీద దేవుణ్ణి నమ్ముకుని పరలోకం చేయనివాడు రాజులు యాజక సమూహం. అంటే రాజులు యాజక సమూహం, రాజులు అంటే ఏలేవారు. ఏలేవాడికి ఏముండాలి? జనం ఉండాలి. యాజకుడు అంటే దేవుని దగ్గర ఉంటాడు. ఇక అందుకని నరకమండి పైకి వచ్చినాడు వాడికి ఏ బెనిఫిట్స్ ఉండవు, వాళ్ళు ఏలపడతారంతే. ఇదంతా పరలోకంలో జరిగే సంగతి. కాబట్టి ఇక్కడ ఈయన ప్రశ్న ఏంటి? లాస్ట్ ప్రశ్న, సిలువలో వేలాడుతున్న ఇద్దరు దొంగల్లో ఒక దొంగ పరదేశకు వెళ్ళాడు, మరి రెండవ దొంగ కూడా పరదేశకు వెళ్ళాడా? రెండో దొంగే కాదు, ఆదాము నుండి హేబేల్ దగ్గర నుంచి ఎంతమంది చనిపోయారు? యేసు ప్రభు చనిపోయే వరకు క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము 33 సంవత్సరాలు. 3 క్రీస్తు పూర్వము 4000, క్రీస్తు శకము 33 వరకు ఎంతమంది భూమి చనిపోయారు వారందరినీ చెరగా తీసిపోయాడు. ఒక్క రెండో దొంగనే కాదు. అంటే పాతాళం ఏమైపోయింది? ఖాళీ అయిపోయింది. మళ్ళీ పాతాళం నిండుతుంది. ఆయన పరలోకం వెళ్ళిపోయిన దగ్గర నుంచి పాపం చేసి ఉంటారు కదా, మళ్ళీ వీళ్ళకి రెండోసారి దేవుడి వారికి కృప చూపించి మొత్తానికి పరలోకం అందరినీ తీసిపోతాడు. కీర్తన 33, 8, 9, 10 ప్రకారం. కీర్తన 33, 8, 9, 10 చాలా ఇంపార్టెంట్ అది అవార్డు. కీర్తన 33 కీర్తన 8, 9, 10 వచనం. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలను, భూలోక నివాసులందరూ ఆయనకు విరవలను. ఎంతమంది? భూలోక నివాసులందరూ ఆయనకు విరవలను. ఎంతమంది ఆయనకి విరవాలి? భూలోక నివాసులందరూ. అందరిలోనే భూమి మీద దేవుని నమ్మినవాడు ఉంటాడు. మరి భూమి మీద దేవుని నమ్మనివాడు ఎందుకు వెళ్తాడు? మరి వాడు కూడా నమ్మాలంట. ఉంది అక్కడ. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలపవలను, నిలపాలి. భూలోక నివాసులందరూ ఆయనకు వెరవలను. ఇప్పుడు జరిగింది ఇదంతా? జరగలేదు. జరుగుద్ది. అంటే వెరవలను, నిలపవలను అంటే అర్థం ఏంటి? రాబోయే యుగాల్లో జరిగేది. తర్వాత ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపించగానే కార్యము స్థిరపరచబడను. అంటే ఆయన ఉద్దేశం ఏంటి? అందరూ నన్ను నమ్ముకోవాలి. కొంతమంది భూమి మీద ఉండగా నమ్ముకున్నారు, కొంతమంది పతాళలోకంలో, కొంతమంది నరకం. అందరూ పరలోకం చేరాలి. ఇది బైబిల్ సిద్ధాంతం. ఇది చివరికి వచ్చింది ఇప్పుడు ప్రపంచం. మరి ఇంతకాలం బట్టి ఎవరు చెప్పలేదే? చెప్పితే దేవుడు తెలియజేస్తే సువార్త చెప్పడం మానేస్తారు. ఏం చేస్తారు? సువార్త చెప్పడం. ఎలాగ అందరు పరలోకం చేస్తారు కదా, సువార్త చెప్పడం మానేస్తారు. అదే అడిగాను నేను. మరి ఇంతకుముందు ఎందుకు తెలియజేయలేదు అందరికీ? సువార్త చెప్పడం మానేస్తారు. నరకంలో ఖాళీ పరలోకం రాజ్యం చేయడం మంచిదా? భూమి మీద ఏ శ్రమం లేకుండా యేసుని నమ్మి పరలోక రాజ్యం చేయడం మంచిదా? భూమి మీద ఏ శ్రమం లేకుండా యేసునంతా పరలోకం చేస్తాడు. అలా లేకపోతే నరకానికి వెళ్తాడు. అక్కడ ఖాళీ బయటికి రావాలి. అది చాలా కష్టమైన పని కదా. సులువుగా రమ్మన్నాడు ప్రభు. ప్రయాసపడి పాపారం మోచిన వాళ్ళారా
నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తాను. నమ్మలేదు, ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. ఆ నరకంలో కాలాలి. అప్పుడు తెలుస్తుంది ఎవడికి? మనిషికి. అప్పుడు వదిలేస్తుంది దాన్ని పట్టుకుని దెయ్యం. అప్పుడు అన్ని పైకి చేస్తాడు. ఇది ఇప్పుడే చదివింది. కాబట్టి దేవసహాయం గారు, శాంతినగరం, పిడుగురాళ్ళ మండలం, గుంటూరు జిల్లా తెలుసుకోవాలి. రెండో దొంగ కాదు, ప్రపంచంలో ఎవడైనా చేరవలసింది. అంటే చివరి దినాలు ఇంకా మనకి ఈ లోకం అంతానికి ఈ వర్తమానం దేవుడి లోకానికి ఇచ్చేది. ఇదిగో రెఫరెన్స్లు. ఇంకా చెప్పగలను, చెప్పాను చాలాసార్లు. అందుకే నన్ను ఎవరు ఏమంటలేదు, ఎందుకంటే బైబిల్లో రాసింది. 86వ కీర్తన 10వ వచనం దేవుని ఉద్దేశమేంటి? 86వ కీర్తన 10వ వచనం దేవుని ఉద్దేశమేంటి? 86వ కీర్తన 10వ వచనం, నువ్వు సృజించిన అన్యజనులందరూ వచ్చి. ఎంతమంది? నేను సృజించిన అన్యజనులందరూ వచ్చి. అంటే అన్ని జనులందరూ సృష్టించింది ఎవరు? అంటే దేవుడు భూమి మీద మనుషులు సృష్టించాడు. వాళ్ళు ఏమైపోయారు? అన్యజనులు. అంటే ఆయన జనులు కాని వారిని ఏమంటారు? అన్యజనులు. ఆయన జనులు కాకుండా అయిపోయారు, సాతానవశం అయిపోయారు. వారు కూడా ఏం చేయాలట? వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు. చేయముందా? అదే 107 కీర్తన 32వ వచనం. బైబిల్ ఇది. 107 కీర్తన 32వ వచనం, జన సమాజములో వారు ఆయన గణపరచుదురు గాక. జన సమాజములో వారు ఆయన గణపరచుదురు గాక. ఎవరు? ఈ నరకన పడిపోయినోడు. పెద్దల సభలో ఆయన కీర్తించుదురు గాక. ఉందా? అంటే 86వ కీర్తన 10వ వచనం ప్రకారం ఎక్కడి చేస్తారు వాళ్ళు? దేవుని కనపరచడానికి నరకం చేస్తారు. అప్పుడు వాళ్ళకి తెక్క వదులుతుంది అనమాట. నరకంలో కాలితే ఏమవుద్ది? తెక్క వదులుతుంది. ఇంకో మాట చెప్పాను. యెషయా 52 అబ్జం అక్కడ. యెషయా 57:16. యెషయా 57:16 వచనం, నేను నిత్యము పోరాడువాడును కాను, ఎల్లప్పుడూ కోపించువాడును కాను. అలా గుండెని ఎడల నా మూలముగా జీవాత్మ క్షీణించును. అదిగో, జీవాత్మ ఏం చేయకూడదు? క్షీణించును. అంటే దేవుని కోపం వస్తే మనుషులు ఏమవుతారు? నరకానికి వెళ్ళిపోతారు. నిత్యము పోరాడిన వాడిని కాను, ఎల్లప్పుడూ కోపించిన వాడిని కాను. అలాగున్నట్ల నా మూలముగా జీవాత్మ క్షీణించును. ఎప్పుడు క్షీణిస్తుంది? నరకంలో కాలుగా ఉంది చెప్పాలి. ఏ వస్తువు అయినా క్షీణించిపోదు. ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏంటి? క్షీణించకూడదు. నిత్యము కాపుకింతే నా మూలముగా జీవాత్మ క్షీణించును. జీవాత్మ పెట్టింది ఎవరు? దేవుడు. అది క్షీణించడానికి వీల్లేదు. అదే అని ఉద్దేశం. ఇప్పుడు 64వ కీర్తన, యెషయా 64, యెషయా 64 8-9 వచనాలు. యెషయా 64:8-9 వచనాలు. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మా కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని ఉన్నాము. యెహోవా అత్యధికంగా కోప్పడకము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకం చేసుకొనకము. చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. నీ పరిశుద్ధ పట్టణములు బీటి భూములాయను, సియోను బీడాయను. ఎక్కడ చెప్తుంది మాట? యెషయా 64:8 యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మా కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని ఉన్నాము. యెహోవా అత్యధికంగా కోప్పడకము, మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకం చేసుకొనకము. చిత్తగించుము, చూడుము, దయచేయము, మేమందరము నీ ప్రజలమే కదా. చాలు, మేమందరం నీ. ఇప్పుడు వచ్చింది మఠాలకి నరకణ పడింత వస్తుంది. పశ్చాత్తాపం వచ్చింది. ఇక్కడ వచ్చిందా లేదా? నిత్యము కాపాడితే ఏమవుద్ది?
జీవాత్మ క్షీణించిపోద్ది. ఆ జీవాత్మ ఎవరు పెట్టారు? దేవుడు. దేవుడు తన ఆత్మ పెట్టాడు. అది క్షీణించిపోద్ది కాబట్టి నిత్యము కోపగించడు, బయటికి రా. అప్పుడు వాళ్ళు పశ్చాత్తపడతారు. నరకంకి వెళ్తే ఎటువంటి కరుడు కట్టిన పాపి అయినా ఏం పోతాడు? పశ్చాత్తాపము పాడతాడు. పశ్చాత్తాపడ్డా దేవునికి మొరపెడతాడు. మొరపెట్టాడా దేవుని పైకి దిగుతాడు. 107వ కీర్తన 10వ వచనం నుండి 32 ఇన్నిసార్లు చెప్పాను, బుర్ర పనిచేయాలి. కాబట్టి ఈయన వేసిన ప్రశ్న ఒకటే, చాలా చెప్పాం. అంటే రెండో దొంగ గురించి అడిగాడు, మొత్తం ప్రపంచంలో ప్రతి మనిషి గురించి చెప్పేశాం. ఇక్కడితో ఈ వీడియో పూర్తి చేస్తాను.